మిగతా డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. 3 కంటే ఎక్కువ మంది ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, అక్కడ 144 సెక్షన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత తాజా సమాచారం ఏంటి? బదిలా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా మూకుమ్మడిగా పార్టీ కార్యాలయంలో చొరబడారు. పార్టీ కార్యాలయంలో చొరబడి ఆ పార్టీ కార్యాలయంలో ఉన్న ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను బయటికి వెళ్ళాలని సూచించారు. ఆ సందర్భంలో వారి మధ్యన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యన వాదులాట జరిగింది. ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నేతలు కూడా ఒకసారిగా ఆయనపై దాడి చేశారు. అనంతరం ఆ పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ కత్త తీసుకొచ్చి బయట పడేసి తగలబెట్టిన తర్వాత అనంతరం ఆ పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జెండా ఎగరేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రంగులను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. వివాదం దాదాపు 2009 తర్వాత 2018 తర్వాత వివాదం కొనసాగుతుందని చెప్పవచ్చు. 2009వ సంవత్సరంలో పినపాక నియోజకవర్గం నుంచి రేగా కాంతారావు ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత ఆయన 2014లో ఓడిపోవడం జరిగింది. 2018లో కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపించిన కొద్ది నెలల తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరడం, ఆ తర్వాత అప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతున్న కార్యాలయాన్ని కాస్త రేగా కాంతారావు దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చుకోవడం, ఆయన అప్పుడున్న ఆర్థిక బలంతో పాటు పార్టీ అండదండలు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మాత్రం ఆయన ప్రభుత్వ విప్పుగా రేగా కాంతారావు కొనసాగేటప్పుడు ఆ సందర్భంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాంతో పాటుగా అప్పుడున్న మాజీ ఎంపీ బలరాం నాయక్ తో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీతక్క కూడా అప్పుడు ములుగు ఎమ్మెల్యేగా ఉంది. అక్కడ మణుగూరుకు చేరుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన విరాళాన్ని ఇచ్చారు. దాంతో పాటుగా దాని కార్యాలయాన్ని ఖాళీ చేయాలి అని చెప్పేసి అప్పుడు రేగా కాంతారావుపై మరి ఒత్తిడి ఇచ్చారు. అయినప్పటికీ మాత్రం ఆయన ఒత్తిడి ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొనసాగించడం. ఇటీవల కాలంలో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓటమి చెందడం, రేగా కాంతారావు ఓటమి చెందడం, కంటి పాయ వెంకటేశ్వర్లు గెలుపొందడం తర్వాత 2-3 సందర్భాల్లో కూడా మాత్రానికి లోకల్ గా పోలీసులకు సిపి కూడా కొత్తగూడెం ఎస్పీ కూడా పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు కంప్లైంట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కాంగ్రెస్ పార్టీ నేతలు 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలిచిన సందర్భంలో అక్కడ మాత్రానికి పిలారిశెట్టి హరిబాబు అని కాంగ్రెస్ పార్టీ అభిమాని, ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి స్థలాన్ని ఇచ్చారు. స్థలాన్ని విరాళంగా ఇవ్వడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు మిగతా కొంతమంది నేతల సమక్షంలో ఎమ్మెల్యే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు విరాళాలు సేకరించి దాదాపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పనిచేసింది. అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉండి 2018లో రేగా కాంతారావు రెండోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొద్ది కాలం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చేరిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గూటి చేరిన తర్వాత దాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా చేర్చడం, ఆ తర్వాత తరచూ ఇది బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల మధ్య ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అని రేగా కాంతారావు వర్గీయులు కూడా ఎప్పుడు వాదులాట దిగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు మాత్రానికి ఆ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోకి కాంగ్రెస్ పార్టీ నేతలు చొరబడి అందులో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఫర్నిచర్ మొత్తం తగలబెట్టడం, ఆ తర్వాత ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడికి చేరుకొని దాన్ని మంటలార్పడం, తర్వాత పోలీసులు కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేసిన ప్రయత్నం జరుగుతుంది. పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు 2 కీలక వ్యాఖ్యలు కూడా చేస్తారు. కీలక వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మాత్రానికి ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తాడు. దాంట్లో పిరికిపందుల చర్యగా అభివర్ణిస్తారు. బీఆర్ఎస్ పార్టీ నేతల దాడి, అది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ పార్టీ నేతల దాడి పిరికిపందుల చర్యగా పేర్కొంటూ దాంతో పాటుగా 100 కోట్ల డిఎంఎఫ్టీ నిధుల విషయంలో 3 మంత్రులు సమాధానం చెప్పాలి, లేకపోతే మాత్రం మేము తాము రెగ్యులర్ గా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు ఈ విషయం కాస్త చేదాటి
కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. మలుగురు డిఎస్పీ నేతృత్వంలో సిఐ, దాంతోపాటు లోకల్ పోలీసులు స్పెషల్ బృందాల మొత్తానికి కొద్దిసేపటి కింద దాదాపు 3 గంటల ప్రాంతం నుంచి కూడా మనుగూరు మండలం మొత్తం కూడా 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క సోషల్ మీడియా వేదికగా రేఖ కాంతారావు నిరసనలు తెలియజేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాల దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి నిరసన తెలియజేయాలంటూ మాత్రం ఒక పక్క సోషల్ మీడియా వేదిక ప్రకటన చేయడంతో ఒకసారిగా ఉధృత వాతావరణాలు నెలకొట్టాయన్న ఉద్దేశంతో ముందస్తుగా 144 సెక్షన్ పెట్టారు. 144 సెక్షన్ పెట్టిన Right. తర్వాత 3 కంటే ఎవరైనా వ్యక్తులు ఉంటే అక్కడ తిరిగితే మాత్రం వాళ్ళపై కేసులు కూడా నమోదు చేస్తా ఉంటూ పోలీసులు కూడా